రైట్ గంగారెడ్డి, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మనతో పాటు ఉద్యమకారులు అలాగే విశ్వకర్మ నరసింహాచారి మనకి ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. ఒక్కసారి నరసింహాచారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నరసింహాచారి గారు, ఎలా చూస్తారు ఈ ఘటనని? ఈ ఘటనకు సంబంధించి మార్వాడీలకు సంబంధించి ప్రస్తుతం కాస్త ఆందోళన వెలుబుచ్చుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఘటనని ఎలా చూస్తారు? మార్వాడీలకు సంబంధించి మేము ఒరిజినల్ మార్వాడీలు హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు. మండల స్థాయిలో గ్రామ స్థాయిలో వచ్చే వాళ్లకు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. జీరో దందలు చేసే వాళ్ళను, ఈ డూప్లికేట్ దో నెంబర్ మాల్ అమ్మే వాళ్ళని తప్పకుండా వ్యతిరేకిస్తాము. మా ప్రాంతం మన ప్రాంతం మన దుకాణం, మన ప్రాంతం మన వ్యాపారస్తులు, మన ప్రాంతం మన కుల వృత్తులని బాజప్తా ఫ్లెక్సీలు కట్టి ఆటోలు తయారు చేసి ఊరు దింపుతాం. మన వాళ్ళ దగ్గర కొనండి, మన వాళ్ళని కాపాడుకోండి, మన వాళ్ళని రక్షించుకోండి అని చెప్పేసి. తెలంగాణ రాష్ట్రం దేనికోసం తెచ్చుకున్నాము? తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల వృత్తిదారులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి లేదు. తప్పకుండా ఈ ఉద్యమము హైదరాబాద్ తోనే ఆగదు. గ్రామాన్ని తీసుకెళ్తాం, మండలానికి తీసుకెళ్తాము. దో నెంబర్ దందా చేసే వాళ్ళను, వెండిలో జస్సు మిక్స్ చేసే వాళ్ళను, బంగారంలో ఓస్మియము ఎరిడియం అనే ఒక పౌడర్ ను మిక్స్ చేసే వాళ్ళని నేను చూపిస్తాను. నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఈ ప్రభుత్వ అధికారులకు గాని దానికి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు ఉన్నారో నా ఎంబడి రండి, ఈ టీవీ ఛానల్ వాళ్ళందరూ రండి, నేను చూపెడతాను. టన్నుల కొద్ది వెండి వ్యాపారం, కింటల్ల కొద్ది బంగారం వ్యాపారం, తెల్ల చిట్టీల పైన తెల్ల పేపర్ల పైన రాస్తూ వ్యాపారం జరుగుతా ఉంది. వాళ్ళు ఫోన్ పే చేస్తామంటే యాక్సెప్ట్ చేయరు. అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేస్తామంటే యాక్సెప్ట్ చేయరు. పైసలు ఇవ్వండి, పైసలు తీసుకపోండి అంటారు. బట్ నరసింహాచారి గారు ఇది అంటే ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది. బట్ ఇటువంటి ఒకవేళ దాడి కింద చూసుకున్నా లేకపోతే ఇటువంటి చర్యల కింద చూసుకున్నా ఇది సమంజసమా? మేము దాడులకు అనుకూలం కాదు, దాడులను తప్పకుండా వ్యతిరేకిస్తాము. గో బ్యాక్ అనే నినాదానికి మేము అనుకూలం కాను, దాన్ని వ్యతిరేకిస్తాము. గో బ్యాక్ అనడానికి లేదు. మేము ఎవరిని గో బ్యాక్ అంటున్నాము? జీరో దందాలు గో బ్యాక్ అంటున్నాం, డూప్లికేట్ నగలు గో బ్యాక్ అంటున్నాం, డూప్లికేట్ వస్తువులు అమ్మేటోళ్ళని గో బ్యాక్ అంటున్నాం. గ్రామ స్థాయిలకు వచ్చి ఎవరైతే బొంతలు కుడతాము, ఇది కుడతాము అని చెప్పి మీరైతే అంటున్నారు కానీ బట్ నినాదం మాత్రం మార్వాడి గో బ్యాక్ అంటే ఒక వర్గాన్ని అక్కడ ఉద్దేశిస్తూ ఆపాదిస్తూ అంటున్న మాట కదా. మేము అంటలేము. మేము కుల వృత్తులము 18 వన్లోళ్ళం ఉంటాము ఊళ్ళల్లా. ఒక మంగళి వాళ్ళు, ఒక సాకలి వాళ్ళు, ఒక హౌసుల వాళ్ళు, ఒక కమ్మరి వాళ్ళు, ఒక కుమ్మరి వాళ్ళు, ఇట్లా ఎప్పుకుంటా పోతే 18 పనులోళ్ళు అంటారు ఊళ్ళల్లో. ఆ 18 పనులకు సంబంధించి అందులో వైశ్యులు వస్తారు, అన్ని వృత్తుల వాళ్ళు వస్తారు. దాంట్లో కలుపుకుంటే ఈ రోజు మన తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగ భద్రత దొరకక, ఉద్యోగాలు దొరకక మొబైల్ షాపులు నడుపుకునే వాళ్ళు, బట్టల షాపులు నడుపుకునే నా పద్మశాలి సోదరులు, కిరాణా షాపులు నడుపుకునే వైశ్యుల చేతులలోనే లేవు కిరాణా షాపులు. ప్రతి ఒక్కరు కిరాణా షాపులు నడిపిస్తా ఉన్నారు. అవన్నిటికీ దో నెంబర్ దందా. ఈ రోజు డూప్లికేటు కోకోనట్ ఆయిల్, డూప్లికేటు ఏది మంచి నూనెకి సంబంధించి సన్ఫ్లవర్ ఆయిల్, ఇవన్నీ ఎవరైతే నూనెలు తయారు చేసి అమ్ముతా ఉన్నారో, తప్పులు ఎవరైతే అమ్ముతా ఉన్నారో, ఈ డూప్లికేట్ దందా మొత్తం ఎవరి చేతులలో ఉంది? ఈ రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళ చేతులలో ఉంది. వాటిని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ డూప్లికేట్ మీరైతే ఈ డూప్లికేట్ వ్యాపారమా లేకపోతే అక్రమ పద్ధతుల్లో వ్యాపారం చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వ్యాపారానికి సంబంధించి లొసుగులతో వ్యాపారం చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని మీరు ప్రశ్నిస్తున్నారు. దట్స్ ఫైన్. ఆ క్వశ్చన్ చేసే సందర్భం గురించి అయితే మాత్రం ఎవరైనా అందరూ సపోర్ట్ ఇస్తారు. బట్ ఇక్కడ మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం ఇప్పుడు తీవ్రతను రూపం దాల్చింది. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అన్న తర్వాత ఇప్పుడు ఈ మాటలు వస్తున్న తర్వాత బట్ వాళ్ళేమంటున్నారు? ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, మీరెవరు చెప్పడానికి మమ్మల్ని గో బ్యాక్ అనడానికి? అక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. గో బ్యాక్ అంటే మంటలేదు. ఎవరైతే ఒరిజినల్ వ్యాపారం చేస్తారో, ఒరిజినల్ వస్తువులు అమ్ముతారో వాళ్ళని స్వాగతిస్తాము. వాళ్ళని మీరు వ్యాపారాలు చేసుకోండి, మీకు మేము మద్దతు తెలియజేస్తామని మేము చెప్తాము. ఎవరైతే డూప్లికేట్ దో నెంబర్ దందా చేస్తా ఉన్నారో, వెండిలో జస్సు మిక్స్ చేసి వెండి వ్యాపారం చేస్తున్నారో, బంగారంలో ఒస్మియం ఎరిడియం అని ఒక పౌడర్ మిక్స్ చేసి క్యాన్సర్ కు గురి అవుతున్నటువంటి వీటిని ఎవరైతే వ్యాపారం చేస్తా ఉన్నారో, డూప్లికేట్ కార్పెంటర్ వృత్తి ఎవరైతే చేస్తా ఉన్నారో, డూప్లికేట్ టేకు కర్ర ఎవరైతే సప్లై చేస్తా ఉన్నారో వాటిని వ్యతిరేకిస్తా ఉన్నాం. కిరాణా సామాను సంబంధించి మన కూటికి రోజు మనం తిండి తింటాం కదా,
దానికి సంబంధించిన మంచి నూనె, కొబ్బరి నూనె, సబ్బులు, పప్పులు, ఉప్పులు ఇవి ఎవరైతే డూప్లికేట్ తయారు చేసి అమ్ముతా ఉన్నారో వాటిని గో బ్యాక్ అంటా ఉన్నాం. మార్వాడి గో బ్యాక్ అనే దానికి మేము మద్దతు తెలియము, అది ఎవరన్నా మేము సంబంధించము. బట్ వాళ్ళు కొద్ది రోజుల క్రితం ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా వాళ్ళు కంప్లైంట్ చేసిన సందర్భం ఉంది, మమ్మల్ని గో బ్యాక్ అంటున్నారు. దాంతోపాటు ఇటు మేము ఇక్కడ ఉద్యోగ కల్పన చేశాం, ఇక్కడ ఆర్థికాభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అయి ఉన్నాం, ఒకవేళ మమ్మల్ని పంపించేస్తే ఇక్కడికి అది ఒక నెగిటివ్ సిగ్నల్ పంపిస్తుంది, ఈ రకంగా వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చిన ఆ కాపీలో చెప్పుకొచ్చారు. మీకు ఒక భయంకరమైన నిజం చెప్పాలా అండి? చెప్పండి. ఒరిజినల్ మార్వాడీలు, ఒరిజినల్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ డూప్లికేట్ రాజస్థాన్ వాళ్ళు, డూప్లికేట్ గుజరాత్ వాళ్ళు ఎవరైతే వచ్చిరో వాళ్ళను ఎల్లగొట్టాలని చెప్పి వాళ్ళ మనసులలో కూడా ఉంది. ఈ ఉద్యమాన్ని ఎవరు రెచ్చగొడతా ఉన్నారు? రోజు రోజుకు తాగుబోతులు అని ఒకడు, తిండి బోతులు అని ఒకడు, వాళ్ళ మనసు పూర్తిగా ఉంది వీళ్ళని వెళ్ళగొట్టాలి, వీళ్ళు మాకు కూడా కాంపిటీషన్ ఇస్తా ఉన్నారు, మా వృత్తి జరగకుండా, మా వ్యాపారాలు జరగకుండా ఈ 2 నెంబర్ దందా చేసే వాళ్ళు, డూప్లికేట్ దందా చేసే వాళ్ళు ఎవరైతే మా ప్రాంతం నుంచి వచ్చిరో వాళ్ళు మా పొట్టాలు కొడతా ఉన్నారని వాళ్ళ మనుషులలో కూడా ఉంది. బట్ నరసింహాచారి గారు మీరు అంటున్నట్టుగా ఒకవేళ వాళ్ళ మనసుల్లో ఉంటే బయటకు వచ్చి ఎవరు మాట్లాడుతున్న దాఖలాలు పెద్దగా కనిపించట్లేదు ఏంటి? రెచ్చగొట్టడమే మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు? రియల్ గా వాళ్లకు పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళని మేము వ్యతిరేకిస్తలే, పొట్ట కొట్టడానికి వచ్చే వాళ్ళని మేము వ్యతిరేకిస్తున్నాం. పొట్ట కూటి కోసం వచ్చే వాళ్ళని ఎవరు? పొట్ట కూటి కోసం ఈ రోజు మన వాళ్ళు బయట దేశం వైరు, అమెరికా వైరు, యుఎస్ వైరు, వాళ్ళని ఎవరు వ్యతిరేకించారు? అట్లాంటి వాళ్ళని పొట్ట కొట్టడానికి డూప్లికేట్ వ్యాపారాలు, 2 నెంబర్ వ్యాపారాలు ఎవరైతే చేయడానికి వస్తారో వాళ్ళని వ్యతిరేకిస్తా ఉన్నాం. నా ఎంబడి చాలా విసురుతా ఉన్నా. సికింద్రాబాద్ లో, చార్కమాన్ లో టన్నుల కొద్ది వెండి, కింటాల కొద్ది బంగారం వ్యాపారం, జీరో దందా. ఇదంతా వేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పథకాలు కాదు, ఇప్పటికి ఇంకా 10 రెట్లు ఉచిత పథకాలు పెట్టి బాజప్త ప్రభుత్వాన్ని నడిపించొచ్చు. వీళ్లకు కొంతమంది రాజకీయ నాయకులు అండదండలుగా ఉండి వాళ్లకు ఎలక్షన్ల టైంలో డొనేషన్లు ఇస్తున్న వాళ్ళని చూసుకొని వాళ్ళని ఎన్కేస్గా వస్తున్నారు. రియల్ గా మాకు సపోర్ట్ చేస్తామంటే, మా ఎంబడి మీడియా వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఉంటామంటే నేను డేర్ గా చూపెట్టి డైరెక్ట్ గా ఇగో నరసింహాచారి గారు మీరు అన్నట్టుగా ఇంత దందా జరుగుతోంది, ఇంత దందా జరుగుతుందని చెప్పి మీరు చెప్తున్నప్పుడు ఎక్కడ మరి ఆ ఇబ్బందికర వాతావరణం? ఎందుకంటే ఇదంతా మొదలవుతోంది, మీరు అదే అంటున్నారు, ఇక్కడ దందా జరుగుతోంది చెప్పి. దందా జరుగుతోంది అని చెప్పి మీరు అంటున్న క్రమంలో నిరూపించలేకపోతున్నారా, లేకపోతే ఇది కేవలం ఆరోపణ, లేకపోతే ఎక్కడ ఈ నిర్లక్ష్యం జరుగుతోంది? నేను నిరూపిస్తాను, చాలా విసురుతా ఉన్నాను. మేము ఈరోజు కొత్త ఉద్యమం కాదు. 2021లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తూప్రాన్ లో మొదలైంది, తూప్రాన్ లో మొదలై కోరుట్లకు వెళ్ళింది, కోరుట్ల నుంచి ముస్తాబాద్ లో మొదలైంది. ముస్తాబాద్ లో మేము ఒక నెల రోజుల క్రితం ఈ ఉద్యమము పాట్ మార్కెట్ లో సంఘటన జరగక ముందుకే మేము ఏం పిలుపునిచ్చాము? సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఈ మార్వాడి గుజరాతీల ఆగడాలను, ఈ డూప్లికేట్ 2 నెంబర్ దందాలను నిరసిస్తూ మనము చెవులలో పువ్వులు పెట్టుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా 5 రోజులు నిరసన కార్యక్రమాలు తెలియాలి అని చెప్పినాం. నరసింహాచారి గారు ఇందాక మీరు ఒక మాట అన్నారు, కూడా ఫోకస్ చేయలే, మేము ఎంత మొత్తుకున్నా కానీ. ఇందాక మీరు ఒక మాట అన్నారు, డూప్లికేట్ వాళ్ళు ఉన్నారు, ఆ డూప్లికేట్ వాళ్ళని పంపించారని చెప్పి ఒరిజినల్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారని చెప్పి. బట్ ఎందుకు బయటకు రావట్లేదు, బయట ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళు? ఒకవేళ మీరు అన్న ప్రకారం చూసుకుంటే సమయం వస్తుంది దేనికైనా. తెలంగాణ ఉద్యమము ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడు అమల్లోకి వచ్చింది? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని పెద్ద ఎత్తున హల్చల్ చేసిన తర్వాత, సబ్బండ వర్గ రోడ్ల మీదకి వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడానికి వచ్చింది. ఇప్పుడు కూడా ఒక సందర్భం వచ్చింది. ఈ సందర్భాన్ని బట్టి అన్ని టీవీ ఛానళ్ల వాళ్ళు దీని మీద దృష్టి పెట్టిరు. నేను ఛాలెంజ్ విసురుతున్నా, నేను చూపెడతాను. ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా నడపచ్చు, వీళ్ళు ఒక్క దందాలో లేరు. ఈ గ్రామాలు ఎట్లా ఎంక్వైరీ చేస్తారు వీళ్ళంటే, ఒక 5 కాళ్ళ ఆవును ఒక ఆటోలో పెట్టుకొని ఏ గ్రామంలో బిజినెస్ నడవగలుగుతుంది? ఒక బైక్ మీద బొంతాలు పెట్టుకొని మేము బొంతాలు కుడతాం, మంచాలు సప్లై చేస్తామని చెప్పి తిరుగుకుంటూ వెళ్తారు వాళ్ళు. వాడు అమ్మేది ఉండదు, చేసేది ఉండదు. వాడు వీళ్ళకి తీసుకెళ్లి పలాని గ్రామంలో నువ్వు పెడితే సక్సెస్ కాగలుగుతావు అని చెప్పి వీళ్ళకి ఒక ఎట్లా అంటే సర్వే లాగా
సర్వే చేసేటప్పుడు వీళ్ళు గ్రామాలలో మండలాలలో చొరబడి 2 నెంబర్ మాలు నేను నిరూపిస్తా. చెస్ అనే ఒక మెటల్ వెండిలో మిక్స్ చేసే వాళ్ళను అమ్మే వాళ్ళను నేను ప్రభుత్వాన్ని ఒకటి కోరుకుంటా ఉన్నా. టెస్టింగ్ మిషన్ అనేది ఒకటి ఉంటది, అది ప్రతి జిల్లా కేంద్రంలో వెండి బంగారం టెస్టింగ్ మిషన్, టేపు కర్ర టెస్ట్ మిషన్, ఈ డూప్లికేట్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటది, ఇవన్నీ గోల్డ్ డ్రాప్ ఆయిల్ ఉంటది, ఇవి 2 నెంబర్ నడుస్తున్నాయి, 1 నెంబర్ నడుస్తా ఉన్నాయి. ఈ రాజస్థాన్ వాళ్ళ దగ్గరికి పోతే 150 రూపాయలు తక్కువకి ఇస్తాడు ఆ డబ్బాను. అదే మన వైశ్యుల దగ్గరికి వెళ్తే ఇయ్యలేడు, ఎందుకంటే ఒరిజినల్ కాబట్టి. మన వాళ్ళు ఏం చూస్తారు, గోల్డ్ డ్రాప్ ఉందా లేదా, దాంట్లో ఏముందో అవసరం లేదు, పైన పేరు చూస్తారు, గోల్డ్ డ్రాప్ ఉందా లేదా, సన్ఫ్లవర్ ఉందా లేదా. బట్ మీరు అన్నట్టుగా అంటే ఒకవేళ అది డూప్లికేట్ అనుకుంటే అక్కడ ఫుడ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళు కంప్లైంట్ చేస్తే అదే సంబంధిత షాప్ కు వెళ్ళి చెక్ చేస్తే అసలు విషయం బయటపడుతుంది కదా. ఫుడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజకీయ నాయకుల ఒత్తిడి ఉన్న తర్వాత ఒక మినిస్టర్ ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయిర్రు, వాళ్ళు మన వాళ్ళు, మీరు ఎందుకు పోయిర్రు అని చెప్పేసి ఒత్తిడి తెచ్చిన తర్వాత ఈ ఫుడ్ ఆఫీసర్లు గాని ఈ కొలతలు తూనికల అధికారులు గాని పోయి అక్కడికి వెళ్ళి ఆ షాప్ సీజ్ చేయగలుగుతారా? ఎన్ని షాపులు సీజ్ అయినాయి? నేను ఛాలెంజ్ విసురుతున్నా, నేను చూపెడతా. సీజ్ చేయమనండి. ఏ అధికారులు వస్తారో, ఏ ప్రభుత్వ మినిస్టర్లు వస్తారో, మంత్రులు వస్తారో, ఎమ్మెల్యేలు వస్తారో, వాళ్ళు మొత్తం ఉంటే మేము ప్రభుత్వం బ్రహ్మాండంగా నడవడానికి సహకరిస్తాము. వాళ్ళని వెనుకేసుకొస్తే ఏం చేస్తాము? వెనుకేసుకురావద్దని చెప్తా ఉన్నాం. నేను మొన్న ఒక టీవీ ఛానల్లో ఇట్లే ఛాలెంజ్ విసిరినా. కొంతమంది బిచ్చగాళ్ళు వాళ్ళ దగ్గర బిచ్చం అడుకునే వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నారంటే ఒక మహిళా సోదరిమణి తప్పుగా అర్థం చేసుకొని ఈ నరసింహాచారి ఇది చేసినది. నేను ఆ మహిళ ఇప్పుడు ఈ ఉద్యమాన్ని తప్పుదో పట్టించడానికి ఎవరెవరో నా మీద ఛాలెంజ్ విసురుతారు. నేను దానికి ఇప్పుడు నేను విసిరను. నేను ఈ డూప్లికేట్ ఇవన్నీ చేయడానికి తర్వాత దానిపైన ఎప్పుడు ఛాలెంజ్ విసిరాను అప్పుడు విసురుతాం. అంటే నరసింహాచారి గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇక్కడ మీరు అన్నారు డూప్లికేట్ అంటూ కూడా, బట్ మార్వాడి గో బ్యాక్ ఉద్యమం అంటున్నారు. ఇక్కడ రాజస్థాన్ నివాసుల గురించి మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు. వెస్ట్ బెంగాల్ తక్కువ అనుకోండి, మిగతా ఇటు బీహార్ నుంచి కావచ్చు, ఉత్తరప్రదేశ్ నుంచి కావచ్చు, లేకపోతే మధ్యప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఇలా వివిధ ప్రాంతాల నుంచి ఒక్కొక్క వర్గం, అంటే వర్గం కూడా అన్నది లేదు, కొంతమంది గ్రామాల్లోకి వెళ్తున్నారు, కొంతమంది ఇటు సిటీల్లోనూ ఉంటున్నారు. ఇలా వైవిధ్యంగా ఉంది కదా అక్కడ కూడా చూసినప్పుడు. బట్ ఎందుకు మార్వాడిని టార్గెట్ చేశారనేది ప్రధానంగా వస్తున్న ప్రశ్న. మార్వాడి గో బ్యాక్ అని మా విశ్వకర్మ జాతీయుల తరఫున కానీ మేము కానీ ఎప్పుడు అనలే. మాకు ఈ డూప్లికేట్ 2 నెంబర్ దందా చేసే వాళ్ళు ఓన్లీ రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి వచ్చిన మార్వాడి వాళ్ళు ఈ డూప్లికేట్ వాళ్ళే కాదు, కల్కత్తా నుంచి వచ్చిన వాళ్ళ ముస్లింలు కూడా ఉన్నారు. వాళ్ళ షాపులు కూడా మేము చూపెడతాం. ముస్లింలు కల్కత్తా నుంచి వచ్చి ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళ విలేజ్కి వెళ్ళాలంటే హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళని చూపెడతాను, వాళ్ళ స్విమ్మింగ్ పూల్ ని చూపెడతాను, కరోనా టైంలో 2 కోట్ల రూపాయలు సీజ్ అయిన వాళ్ళని చూపెడతాను, సికింద్రాబాద్ లో చింతల కొద్ది బంగారం వ్యాపారం తెల్ల పేపర్ల మీద రాసిన వాళ్ళని చూపెడతాను. వీళ్ళ షాప్ మనం గోబ్యాక్ అనే అవసరం లేదు. 0 దందాలు బంద్ అయితే, 2 నెంబర్ దందాలు బంద్ అయితే వాళ్ళే గోబ్యాక్ అవుతారు. ఇక్కడ నడవకపోతే వాళ్ళే వెళ్ళిపోతారు. నరసింహాచారి గారు, ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే లేదు మీరు అన్నట్టుగా 2 నంబరో లేకపోతే వాళ్ళ దగ్గర క్వాలిటీ బాగాలేదో అనుకుంటే అప్పుడు ఒకసారి వెళ్తారు జనాలు, లేకపోతే 2 సార్లు మోసపోతారు, 10 సార్లు మోసపోరు కదా. బట్ వాళ్ళ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది కదా మీరు అన్నట్టుగా చూసుకున్నా కూడా. ఇప్పుడు గోల్డ్ డ్రాప్ ఆయిల్ ఉంది, ఆ 2 నెంబర్ మాలను వండుకున్నామా, తిన్నామా, పోయిందా, అంతేగాని ఆరోగ్యం ఖరాబ్ అయిన తర్వాత ఇది నువ్వు గోల్డ్ డ్రాప్ ఆయిల్ ద్వారానే నీ ఆరోగ్యం ఖరాబ్ అయిందని ఏ డాక్టర్ చెప్పాడు కదా. ఎక్కడ చెప్తాడు? ఆ 2 నెంబర్ మాలని ఎట్లా అర్థమవుతుంది, ఆ డూప్లికేట్ మాలని ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు వెండిలో జస్సు మిక్స్ చేస్తే వాళ్ళు అమ్ముకోవడానికి పోయే వాళ్ళు చేయించుకోరు కదా. వాళ్ళు ఎప్పుడైతే చేయిస్తారో వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళ షాప్ లో కాక వేరే షాప్కి వెళ్ళినప్పుడు ఇది మంచిగా లేదు అన్నప్పుడు వాళ్ళ షాప్కి వెళ్ళి అడిగితే వాడు ఏం చేస్తాడు, నేను ఎట్లాగో తప్పు చేసా కాబట్టి నేనే తీసుకోవాలి లేకపోతే బ్లేమ్ అవుతా అని చెప్పి తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఎక్కడ బయటపడుతుంది? ఈరోజు తప్పు ఉంది, రాసుకుంటాం వదిలేస్తాము, కొబ్బరి నూనె ఉంది నెత్తికి వెతుకుంటాం వదిలేస్తాం, ఎంటికలు ఊసిపోతే ఏమంటారు? అది వాటర్ ప్రాబ్లము, పొల్యూషన్ ప్రాబ్లము, ఇవే చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు కట్టె ఉంది, అది డోర్ ఖరాబ్ అవుతుంది, మీరు వాటర్ పోసిరో ఏది వాళ్ళు వెళ్ళి కొట్లాట పంచాయతీకి వెళ్ళరు కదా.
ఫోన్ నెంబర్ దందా అనేది మేము చూపెడతామని ఛాలెంజ్ విసురుతున్నా. ఓకే. ఇప్పుడు కొన్ని 50 లారీలు 100 లారీలు 10 లారీల టేకు కర్ర ఒక్కొక్కడి కట్టె మిషన్ లో ఉంటుంది రాజస్థాన్ వాళ్ళ దగ్గర. అక్కడ ఈ ఫారెస్ట్ వాళ్ళు రైడ్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి మామూలు ముడతాయి కాబట్టి. విశ్వకర్మ సోదరుల దగ్గర ఒక $2 $4 చౌకోట్ల కట్టెన ఉంటే అక్కడ వెళ్ళి మీ దగ్గర పేపర్ ఉందా, మీ దగ్గర లైసెన్స్ ఉందా, మీ దగ్గర బిల్లు ఉందా, మేము ఆయన కేసు చేస్తున్నాము అనగానే మా వాళ్ళు భయపడి వాళ్ళు అడిగిన లంచాలు 5,000 10,000 ఇచ్చి పంపిస్తారు. ఈ కేసులు ఎందుకంటే మా వాళ్ళు కేసులు అంటే భయపడతారు కాబట్టి అది అవుతుంది. తెలంగాణ రాష్ట్రం అసలు దేనికోసం తెచ్చుకున్నాం? సూటి ప్రశ్న. తెలంగాణ రాష్ట్రం దేనికోసం తెచ్చుకున్నాం? ఆ డిబేట్ లో ఎవరైనా ఉన్న వాళ్ళు కానీ మీరు కానీ ఒకటి చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించుకున్నాం, ఎందుకు తెచ్చుకున్నాం? మీరు ఒక్కరే ఉన్నారు దీనికి సంబంధించి మాట్లాడడానికి. నరసింహాచారి గారు, నీళ్లు నిధులు నియామకాలంటూ మనం తెచ్చుకున్నాం. నియామకాలంటే ఏంది? ఏంది నియామకాలంటే? మన వాళ్ళ కోసం అంతేనా? ఉద్యోగాలే కదా. అవును, ఉద్యోగాలు. మన వాళ్ళకు ఉద్యోగాలు, మన వాళ్ళ ఉద్యోగాలు మనకు దక్కాలి. అవును. మేమేమంటాం